హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం చికెన్ కర్రీ విత్ బగారా రైస్ తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దెన్ నార్మల్గా ఒక హాఫ్ కేజీ చికెన్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన మసాలాలు కూడా ముందే తీసి పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ లైక్ 2 to 3 స్పూన్స్ ఒక ఆయిల్ వేసుకోవాలి. సరిపడా నార్మల్గా నాన్ వెజ్ మినిమం ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెంటనే 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, ఆనియన్ మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని మంచిగా వేపుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్ ఎక్కువ తీసుకున్నాను. దానికి రీజన్ ఏంటంటే నార్మల్గా మనకు నాన్ వెజ్ కర్రీస్లో ఆనియన్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా గ్రేవీ ప్లస్ టేస్ట్ రెండు వస్తాయి. లైక్ మటన్కైనా ఫిష్కైనా ఎంత ఆనియన్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు గ్రేవీ కూడా వస్తుంది. లైక్ వాటర్ పోసి నార్మల్గా వాటరీగా కాకుండా లైక్ జ్యూసీగా నార్మల్గా గ్రేవీ రావాలంటే మనం ఎక్కువ ఆనియన్ తీసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఎంత ఆనియన్ ఉంటే అంత టేస్టీ ప్లస్ గ్రేవీ. సో ఇది ఒక 2 to 3 మినిట్స్ అలా లిడ్ పెట్టేసి మనము మంచిగా వేపుకోవాలి. ఇది నార్మల్గా బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత బ్రౌనిష్ కలర్ రాగానే వెంటనే మనము పసుపు ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని దెన్ వెంటనే లిడ్ పెట్టేసి మనం ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మ్యాటరే అండి. ఎందుకంటే ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. జనరల్గా ఈ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ అనేది చాలా మ్యాటర్ అండి. ఎంత ఆనియన్ తీసుకుంటే అంత టేస్టీగా ప్లస్ ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. సో అందుకే ఇవి మెయిన్గా మనము సరిపడా క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. లైక్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అదే వస్తుంది. సో అలా కాకుండా నార్మల్గా 1 స్పూన్, 1.5 స్పూన్ ఎనఫ్. సో అవి కూడా మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేస్తే మనకు నార్మల్గా ఇలా ఆయిల్ పేరుకుపోతూ ఉంటుంది. సో అప్పుడు అవి వేగిపోయాయి అని చెప్పేసి మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నార్మల్గా మనము లైట్గా కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఒక 1 మినిట్ అలా నార్మల్గా వేపుకోవాలి. జనరల్గా అయితే అందరూ ఈ కొత్తిమీర ఇంకా పుదీనా లాస్ట్లోనే యాడ్ చేస్తూ ఉంటారండి. కాకపోతే ఇలా మనము ముందుగా పోపులోనే యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. చాలామంది చికెన్లో పుదీనా కూడా యూజ్ చేయరు. బట్ స్టార్టింగ్ పోపు టైంలో మనం పుదీనా యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్గా మనం తెలంగాణ స్టైల్లో అయితే ఇలాగే చేస్తాము. సో కొంచెం పుదీనా, లైట్గా పుదీనా తీసుకొని లైట్గా కొత్తిమీర ఇంకా లైట్గా కొంతమంది అయితే సాల్ట్ కూడా వేస్తారు. నేను ఇక్కడ వేయలేదు. కొంతమంది ఏంటంటే మనము పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఎక్కువ కారం ఉంటుందేమో అని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేస్తారు ఈ టైంలో. కాకపోతే నాకు నార్మల్గా అంత ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మేము తినగలుగుతాం కారము యాజ్ యూజువల్గా తెలంగాణ వాళ్ళము. సో దట్ నేను అంత కారం అంత సాల్ట్ ఏమి వేసుకోలేదు. నెక్స్ట్ అది వేగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత జనరల్గా మనం చికెన్ యాడ్ చేసుకోవడమే నెక్స్ట్ పార్ట్. చికెన్ యాడ్ చేసుకొని కూడా మనము ఇలా కలుపుకోవాలి. దెన్ మెయిన్గా ఈ చికెన్ కర్రీ చేయడంలో ఏంటంటే మనము ఆల్మోస్ట్ చికెన్ 70% వితౌట్ వాటరే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆటోమేటిక్గా చికెన్లో మనకు తెలుసు వాటర్ అదే ఇలా నార్మల్గా ఊరిపోతూ ఉంటుంది. సో దట్ మనము వాటర్ పోయకుండా ఒక 70% వరకు కుక్ చేయాలి. అలాగైతేనే మనకు నార్మల్గా చికెన్ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. టేస్ట్తో పాటు ఆటోమేటిక్గా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా. సో దట్ నార్మల్గా నేనైతే వాటర్ వేయకుండానే ఆల్మోస్ట్ ఒక 70% వరకు కుక్ చేస్తాను. ఇలా చికెన్ వేసి కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్ అలాగా మళ్ళీ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ అలా నార్మల్గా కుక్ చేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి నార్మల్గా వాటర్ ఏం కాబట్టి అది మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మనము నార్మల్గా మీడియం ఫ్లేమ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం చికెన్ కర్రీ చేయడానికి ట్రై చేయాలి.
అండ్ దెన్ ఆఫ్టర్ 7 మినిట్స్ ఇలా ఆయిల్ పేరుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, ఇంకా 1 స్పూన్ ఆర్ ఎల్స్ 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. నార్మల్గా ఎవరి కొలతల ప్రకారం, లైక్ మనకు డైలీ వంట చేస్తాం కాబట్టి కారం, ఉప్పు టేస్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. సో నా అందాజ ప్రకారం ఒక 2 స్పూన్స్ కారము, ఇంకా 1.5 స్పూన్ అలా సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇవి నార్మల్గా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ అలా మళ్ళీ లో ఫ్లేమ్లో ఆర్ ఎల్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత జనరల్గా మాడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చికెన్ కర్రీని ఉడికించడానికి ట్రై చేయాలి మోస్ట్ ఆఫ్ ద టైం. సో అలా ఒక 4 మినిట్స్ తర్వాత తీసుకొని ఇప్పుడు నార్మల్గా ఒక 1 గ్లాస్ వాటర్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్, నార్మల్గా మనం హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ అనేది ఎనఫ్. సో గ్రేవీ రావడానికి, ఎందుకంటే ఇది బగారా రైస్లోకి కర్రీ కాబట్టి మనము గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. జనరల్గా బగారా రైస్ కాకుండా నార్మల్గా చికెన్ ఫ్రై అయితే ఈ వాటర్ అనేది మనం కంప్లీట్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు చికెన్ కర్రీలోకి నేను ఎప్పుడూ గరం మసాలా ఇన్స్టెంట్గా చేసిందే ప్రిఫర్ చేస్తాను, నార్మల్గా ప్యాకెట్లుది అలా కాకుండా అప్పటికప్పుడు ఒక 3-4 లవంగాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్క అవన్నీ మసాలావి దంచుకొని దాంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ పోసిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైన పేరుకుపోతుంది. ఆ టైంలో మనం ఏదైతే మసాలా నూరుకున్నామో అది కూడా వేసేసి ఒక 5-10 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా పోయి ఇలా గ్రేవీ టెక్స్చర్తో, మంచి టెక్స్చర్తో మనకు చికెన్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ ఇంకా ఎండింగ్లో మనము కొత్తిమీర వేసుకొని, నార్మల్గా ఇప్పుడు పుదీనా స్కిప్ చేయొచ్చు, సో ఎందుకంటే స్టార్టింగ్లో వేసాం కాబట్టి నార్మల్గా కొత్తిమీర వేసుకొని ఒక 1-2 మినిట్స్ అంతే, 1-2 మినిట్స్ ఎనఫ్. మనకు ఆల్రెడీ గ్రేవీ అనేది మంచి టెక్స్చర్తో ఆల్రెడీ వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ మనం తెలంగాణ స్టైల్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్, మెయిన్గా అయితే మన వరంగల్ స్టైల్ అయితే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చికెన్ కర్రీ ఇలానే చేసుకుంటారు. సో ఈ చికెన్ కర్రీ విత్ లిటిల్ గ్రేవీ అనేది బగారా రైస్కి చాలా బాగుంటుంది. బగారా రైస్, తెలంగాణ బగారా రైస్కి చాలా బాగుంటుంది. ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే కర్రీ మొత్తం చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే మనము కొంచెం టైం టు టైం అన్నీ వేసుకోవడం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ హై ఫ్లేమ్ పెడితే ముక్కలన్నీ బాగా ఉడికి చికెన్ కర్రీ అనేది అంత టేస్టీగా రాదు, మొత్తం పీచుగా అయిపోతుంది. చికెన్ కర్రీ అనేది మనము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే పీస్ అలాగే ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే చికెన్ కర్రీ అనేది పెద్దవాళ్ళకి ఇంకా చిన్నవాళ్ళకి ఏజ్ వాళ్ళకైనా చాలా ఇష్టం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం మటన్తో పోల్చుకుంటే చీప్ కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చికెన్నే తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. సో ఆ చికెన్ అనేది మంచిగా కుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి టేస్ట్ బాగుంటే ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది. సో ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాట్ ఓన్లీ ది బగారా రైస్ కోసమే అని కాకుండా మనం చపాతీలోకైనా పూరీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మనం పూరీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, యాజ్ వెల్ యాజ్ బగారా రైస్లో కూడా తినొచ్చు. సో నెక్స్ట్ స్టఫ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇంతటితో మన చికెన్ కర్రీ అనేది పూర్తయిపోయింది. సో నార్మల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మనము బగారా రైస్ అనుకున్నాం కదా గైస్, దాని గురించి బగారా రైస్కి నేను ఈరోజు నార్మల్గా ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనము ఆ గ్లాస్ కొలతతో ఎందుకు తీసుకున్నానంటే మనకు రైస్ మంచిగా కావడానికి మెయిన్ రీజన్ మనకు కొలతలే. ఎందుకంటే బగారా రైస్ మనం నార్మల్ రైస్ పెట్టుకొని వాటర్ ఎక్కువైపోతే వంపేయడము అలా కుదరదు దీనికి, కాబట్టి ఖచ్చితంగా కొలతలతోనే తీసుకోవాలి. అది బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా కూడా కొలతలు ఉంటేనే చాలా బెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్గా 1 గ్రామ్ రైస్ తీసుకున్నాను, దాంట్లో ఓన్లీ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని కడుక్కొని పెట్టుకున్నాను పక్కన. దెన్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని సరిపడా గీ ఇంకా ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే దానికి మనకు బగారా మసాలాలు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు,
లవంగాలు, ఇంకా బగారా ఆకు. ఇక్కడైతే నేను 10 రూపీస్ నార్మల్‌గా బగారా మసాలా మనకి ప్యాకెట్ ఉంటది కదండీ! అది తీసుకున్నాను. అది సరిపోతుంది నార్మల్‌గా. అవి కొంచెం వేగాలి. మనం ఇది నార్మల్‌గా లో ఫ్లేమ్‌లో చేయాలి. ఎందుకంటే మనకు ఈ బగారా సామాన్ అనేది నార్మల్‌గా హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి వెంటనే మాడిపోతుంది. చాలా తక్కువ ఫ్లేమ్‌లో ఏసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము క్యారెట్ ఇంకా నార్మల్‌గా అయితే బీన్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర ప్రెజెంట్ క్యారెట్ ఒకటే ఉంది కాబట్టి ఆహ్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా తీసుకున్నాను. ఎక్కువైతే బీన్స్ తీసుకోవచ్చు. బట్ ఆలు అవన్నీ ఏసుకుంటే మనం నార్మల్‌గా మళ్ళీ వెజ్ బిర్యానీ అయిపోతది. సో, అవన్నీ అవాయిడ్ చేసేసి నార్మల్‌గా క్యారెట్ ఉంటే నార్మల్‌గా నేనెందుకు క్యారెట్ ప్రిఫర్ చేస్తానంటే ఇఫ్ ఇన్ కేస్ చికెన్ కర్రీ కొంచెం ఆహ్, కారం ఉన్నా గూడా ఈ క్యారెట్ విత్ బగారా రైస్‌లో ఉండడం వల్ల ఏమంటే కొంచెం తియ్యగా టేస్ట్ రావడం వల్ల మనకు ఆ కారం అనేది ఎక్కువ తెలవదు. సో దట్ మనము మంచిగా తినొచ్చు. అందుకని చెప్పేసి నేను క్యారెట్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను బగారా రైస్‌లో. సో, ఏసుకుంటేనే టేస్ట్ బావుంటది. యాస్ వెల్ యాస్ ఇఫ్ ఇన్ కేస్ ఘాటు అది ఏదైనా ఎక్కువైనా కూడా మసాలా ఘాటు అది ఎక్కువైనా కూడా ఈ క్యారెట్ వల్ల ఏమంటే మనకు మంచి టేస్ట్ వస్తది. సో, ఒక 2, 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఏపుకోవాలి ఇవి కూడా. మళ్ళీ లేదంటే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మెయిన్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది బగారా రైస్‌లో ఎయ్యరు. కానీ అది ఎయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తది బగారా రైస్‌కి. అందుకని చెప్పేసి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో, అది కూడా కొంచెం కలిపేసి నార్మల్‌గా ఒక 1, 2 మినిట్స్ మనము లిడ్ పెట్టుకుంటే నార్మల్‌గా అన్నీ వేగిపోతాయి. ఇందులో ఏంటంటే మనము ఆయిల్ అనేది కొంతమంది అసలు ఆయిల్ ప్రిఫర్ చేయరు. బట్ ఆహ్, ఎవరి ఇంట్లో అవైలబిలిటీని బట్టి ఆయిల్ తీసుకోవచ్చు. లేదంటే ఘీ కూడా, నెయ్యి అవి కూడా తీసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నేను ఈరోజు నార్మల్‌గా కొంచెం ఘీ ప్లస్ ఆయిల్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఒక 2, 3 మినిట్స్ వేగిన తర్వాత మనము ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా ఏసుకోవాలండి. అన్నంలో సాల్ట్ ఉండాలి కదా! సో, దెన్ సాల్ట్ ఏసుకున్న వెంటనే నార్మల్‌గా మనము ఇప్పుడు ఏదైతే గ్లాస్ మనము రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా! ఇక్కడ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. 5 ఇంకొన్ని ఎక్కువ కూడా పోసుకోవచ్చు. నార్మల్‌గా మనకి ఇంట్లో మనకు తెలిసిపోతుంది నార్మల్‌గా మనకి ఎంత రైస్‌కి ఎంత వాటర్ అని చెప్పేసి. సో దట్ గ్లాస్ ఓకే. బట్ కొన్నేంటంటే కొన్ని బియ్యం ఏమంటే మనకి ఎక్కువ మెత్తగా అయిపోతుంది. సో దట్ కంప్లీట్‌గా మనము కొలతలతో ఏసుకుంటేనే బెస్ట్. నెక్స్ట్ ఒక 2, 3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టామంటే అది ఇలా పొంగుతూ ఉంటుంది వాటర్. అప్పుడు మనము రైస్ ఏసుకోవాలి. ఏదైతే మనం పక్కన కడిగేసి పెట్టుకున్నామో ఆ రైస్ ఏసుకొని కొంచెం కొంచెంగా ఏసుకోవాలి. నార్మల్‌గా కొంచెం ఓన్లీ రైసే వచ్చే వరకు చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అందులో ఉన్న వాటర్ వచ్చాయనుకోండి, ఆ వాటర్, ఈ వాటర్ ఇంకా ఎక్కువైపోయి అన్నం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్‌గా అందులో మేము ఏదైతే నానబెట్టామో ఆ వాటర్ కంప్లీట్‌గా వంపేసుకున్న తర్వాత అయినా ఏసుకోవచ్చు. లేదంటే మాత్రం మంచిగా చేతిలోకి తీసుకొని ఆ రైస్ అనేది కొంచెం కొంచెంగా ఏసుకోవాలి. నెక్స్ట్ అలా లిడ్ పెట్టేసుకొని మనం ఒక 5-10 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. 5 మినిట్స్. 5-6 మినిట్స్ అలా హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా రైస్ ఇలా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ వాటర్ ఉన్నాయి కాబట్టి అలా ఏసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ ఏంటంటే మనం కంప్లీట్‌గా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి నెక్స్ట్. ఇక్కడ నేను పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా ఏసుకోవడం వల్ల ఏంటంటే మనకు బగారా రైస్ అనేది పుదీనా ఏసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. సో, అలా లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టుకున్నా. నార్మల్‌గా కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇప్పుడు. లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఏంటంటే మనకు మాడిపోకుండా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఆవిరనేది గుంజుకొని మంచిగా పుల్లలు పుల్లలుగా అయితుంది రైస్ అనేది. సో, ఏంటంటే దీనివల్ల మనకు మెయిన్ బెనిఫిట్ అదే. లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం వల్ల బగారా రైస్ అనేది పుల్లలు పుల్లలుగా అవుతుంది రైస్. జనరల్‌గా ఏంటంటే లాస్ట్ మినిట్‌లో చాలామంది కలర్ ఇంకా పసుపు నీళ్ళు అలా యాడ్ చేస్తూ ఉంటారు. కలర్ కోసం అని చెప్పేసి. కాకపోతే నేనైతే అలా ఏం యాడ్ చేయను. మా ఇంట్లో అయితే తినరు. సో దట్ నేను ఇంకా కలర్ స్కిప్ చేసేసాను. సో అంతే ఇంకా. దెన్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మంచిగా వేడి వేడిగా బగారా రైస్ తెలంగాణ స్టైల్ యాజ్ యూజువల్‌గా వరంగల్ స్టైల్ బగారా రైస్ ఇలా మనం చేసుకోవచ్చు. దెన్ నేను సర్వ్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే మా అల్లుడు వెయిటింగ్. ఈరోజు ఇది డిన్నర్‌లోకి చేశాము. తను వెయిట్ చేస్తున్నారు. దసరా సెలవులు కదండీ! సో దట్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ అని చెప్పేసి చేశాను.
బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. సో ఇలా నేను ప్యాన్లో తీసుకున్నాం కదా కర్రీ అంతా. దెన్ ఆఫ్టర్ నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. కర్రీ విత్ రైస్ ఇప్పుడు మనము వేసుకొని మా అల్లుడికి ఇచ్చాను. దెన్ ఆఫ్టర్ తన రియాక్షన్ ఏంటో చూద్దాం మనము. జనరల్గా అయితే అందరికీ బిర్యానీ ఎక్కువ ఇష్టం ఉంటుంది. కాకపోతే ఇలా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనము నార్మల్గా ఎవ్రీ టైం అంత లెంతీ ప్రాసెస్ బిర్యానీ చేయలేము. ఇది షార్ట్ అండ్ స్వీట్గా ఎట్ ద సేమ్ టైం తక్కువ మసాలాలతో మంచిగా ఉంటుంది. సో నౌ యూ కెన్ సీ అవర్ లిటిల్ బాయ్ డింపుల్ రియాక్షన్ హియర్. నార్మల్గా మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనేది. ఈవెన్ చికెన్ పూరీలోకైనా చపాతీలోకైనా మేము ఇలాగే చేసుకుంటాము. మీరు కూడా డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చండి. ఇక్కడ మనము రియాక్షన్ చూడొచ్చు. చాలా బాగా నచ్చిందని, సూపర్ అని చెప్తున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రష్మిత ఆల్ ఇన్ వన్.